రైతు సంక్షేమ సేవా సంఘం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు, వ్యవసాయం, ఎరువులు, పాత వ్యవసాయ పద్ధతులు ఎలా ఉపయోగించాలో, గోవుల ఉపయోగం, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా చేయాలో తెలుపుతూ అవగాహన కల్పించారు. గత 20 సంవత్సరాల కింద సాగుపోతే 90 ఏళ్ళు బతికి వందలు ఇప్పుడు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే చనిపోవడం. అంటే మనం రోజు తింటున్నటువంటి ఆహార అలవాట్లు, మన ప్రాంతంలో పడుతున్నటువంటి పంటలు, సేంద్రియ ఎరువుల దాకా కాకుండా రసాయన ఎరువుల ద్వారా పండించిన పంటలు, ప్రతి తినట్లో కలుషితం. ఇలా పాలు కలుషితమైనవి, వడ్లు కలుషితమైనవి, ఇలా చిరుధాన్యాలు లేకుండా పోయినాయి. ఇలా ఆఖరికి నాటుకోళ్ళు బయల కోళ్ళకు అలవాటైనవి. ఇలా ప్రతి ఒక్కరు కమర్షియల్గా ఆలోచన చేసి ధనార్జనగా అన్నింటినీ పాలను కలుషితం చేసారు, కోళ్ళను కలుషితం చేసారు, వడ్లను కలుషితం చేసారు, వంగడాలను కలుషితం చేసారు. మరి ఇలా కలుషితాలు చేసుకుంటూ పోతే భారతదేశం ఏ రకంగా మనుగడవుతుంది? మళ్ళీ మన పాత సాంప్రదాయాలు, పాత వంగడాలు, చిరుధాన్యాలు ఉంటేనే రేపు ఇప్పుడు సార్ అన్నట్టుగా బుల్లెట్లకు తయారు కావాలంటే మళ్ళీ వాటిని తింటే తప్ప ఈ ఆహార అలవాట్లు మార్చుకోవాలంటే వ్యవసాయంలో మార్పు రావాలి. వ్యవసాయంలో మార్పు రావాలంటే దానికి కృత్రిమంగా తయారనే కాకుండా కృత్రిమంగా మనం ప్రకృతితో చేయడానికి తయారు చేసుకోవాలి. గతంలో నేను కూడా వ్యవసాయం చేసిన. నారు పోయాలంటే ఒక 10 రోజులు మడిదున్ని పచ్చరొట్టె అంటారు, ఆకు, తంగడాకు, దాన్ని దీన్ని చిప్పలాగా తీసుకొచ్చి మళ్ళీ పోసి చేస్తే అది పచ్చరొట్టె అయ్యేది. దాని ద్వారా నారు మంచిగా విపరీతంగా పెరిగేది. అది నాటేస్తే ఎంతో శ్రేయస్కరం ఉండే. ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా 6 నెలలకు పంట వచ్చే ఇప్పుడు చైనా సిస్టమ్ అని, అమెరికా సిస్టమ్ అని, జపాన్ సిస్టమ్ అని, అక్కడ వంగడాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఉన్నటువంటి యాంత్రికతలతోటి 3 నెలలకే పంట వచ్చే విధంగా చేయడం వల్ల మన కాలం అంటూ తగ్గిపోతుంది. మనం దేవుడిచ్చిన వరంగా 100-110 సంవత్సరాలు ఉంటే ఇలా 60 సంవత్సరాలకే పెద్దోళ్ళకి ముసలై చనిపోతారు. కాబట్టి వీటిని అరికట్టాలని మంచి సదుద్దేశంతో ప్రేమ్ సాగర్ యాదవ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా కాలు విరిగిపోయినా ఇంకా ఈ ప్రాంతం బతకాలి, ఈ ప్రాంతంలో మళ్ళీ పాత పద్ధతులు రావాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ఆయన తోచిన విధంగా ఏ ప్రభుత్వం ఎవరు సహకరించకున్నా ఆయన శక్తి వంచనగా ఆయన నృత్యబుద్ధంతో ఇలా ఈ కార్యక్రమం చేపడుతుంటే నిజంగా సమాజం మీద ప్రేమ, ఈ సమాజం మార్చాలి, మన పాత పద్ధతులను అవలంబించుకోవాలి, గో సంరక్షణ చేయాలి, గోవు వల్ల ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు వచ్చే తరాన్ని తెలవాలి. ఒక ఆవు కాకుంటే అది ఎన్ని రకాల మనకు ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో ఆవు ఉంటే కూడా ఆ ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. చెడు మొత్తం పీల్చుకొని మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనకు ఆవు. ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పేడ వేస్తుంది, ఆ పేడ కూడా ఒక పేడను గతంలో ఏదైనా ఇంట్లో జబ్బులు వస్తే ఆ మూల కుంపటి అనే అందరూ దాంట్లో పెట్టి 2 నిప్పులు వేస్తే ఆ ఇల్లు మొత్తం ఆక్సిజన్ వెలుగుతుంది. ఆ ఇల్లు మొత్తం రోగాల నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని అన్ని విస్మరించడం ఇలా టెక్నాలజీ పేరు మీద కొత్త సిస్టమ్గా అలవాట్లు మార్చుకొని ఈ పాత పద్ధతిని మర్చిపోవడంతో మన జీవిత కాలాన్ని సగాన్ని తెచ్చుకున్నాం. మరి ఈ సగం కాస్త మన పాలకు వచ్చే వ్యవహారంగా ఆలోచిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్దల సహకారంతో ఇంకా కూడా ప్రతి గ్రామాన ఈ సేంద్రియ ఎరువు కాకుండా, ఈ రసాయన పద్ధతి కాకుండా సేంద్రియ ఎరువుతోటి, గో సంరక్షణతోటి, గోమూత్రం కానీ గో పెండతోటి వ్యవసాయం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. రేపు రాబోయే తరాలకు కూడా మనం మంచి ఆరోగ్యవంతమైనటువంటి జనాన్ని అందించడానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇక ప్రతిదీ పోటీ ప్రపంచం అని చెప్పి ఆ పక్కోడు 10 క్వింటాలు పండించాడు, 10 ఫుట్లు పండించాడు, నేను 20 పండించాలని చూస్తూ తప్ప దానివల్ల సమాజానికి ఎంత హాని జరుగుతుందో ఆలోచన చేయలేకపోతున్నాం. ఇవాళ ఎవరిని చూసినా 30 సంవత్సరాలకే షుగర్ అంటున్నారు, 30 సంవత్సరాలకే బీపీ. ఇవాళ హాస్పిటల్ ఎన్ని పెరిగిపోయినాయి,
మన తాతల కాలంలో ఒక హైదరాబాద్లో ఎన్నో ఒకటి ఉండడం వల్ల ఎదుగు నాకు తెలియదు, కానీ ఇవాళ పల్లెకు దవాఖాన అయింది, పల్లె దవాఖానే ప్రభుత్వాలు పెడుతున్నాయి. అంటే ఆ రకంగా మన జీవితం తయారైంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే మనలాంటి వాళ్ళు పెద్దలు ఫ్రెండ్స్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో ఇవాళ సేంద్రియ వ్యవసాయం తయారు చేయాలి, గోమాతను సంరక్షించాలి. ఎక్కువ గోరున్న ఊరు చాలా అందంగా ఉంటుంది, దానివల్ల పంటలు కూడా పడతాయి. కాబట్టి దీంట్లో భాగంగా మా వంతు కృషిగా మేము కూడా కొన్ని ఆవులు డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా సేంద్రియ వ్యవసాయం చేసి ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకొని రాబోయే తరాలకు ఈ సేంద్రియ వ్యవసాయం నుంచి, సేంద్రియ వ్యవసాయం వల్ల వచ్చే లాభాల నుంచి ఇలాంటి సమావేశాలు తెలియజేస్తే రాబోయే తరాలను మనం కాపాడుకుంటాం. ఇవాళ దేశ సంపద కాపాడాలంటే మరి జనం కూడా ఉండాలి. ఆ జనం కూడా ఆరోగ్యం ఉన్నప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి అలాంటి ఆరోగ్య సూత్రాలను వీళ్ళ ద్వారా, ఈ రైతు సంక్షేమ సంఘం ద్వారా ఇంకా తెలియజేసినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా మా నియోజకం నిజంగా మా ఉంగపల్లిలో చేయడం చాలా సంతోషంగా ఉంటూ మా బాలరాజు పెళ్ళాలి సూపర్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.